రైట్ ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా అయితే ఏపీ వ్యాప్తంగా కనిపిస్తుందో మనం నిన్నటి నుంచి న్యూస్ అప్డేట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు ఆ మోంతా ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో పాటు నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ ఏర్పడడం కూడా మనం చూస్తున్నాం. మరోపక్క ట్రాఫిక్ తో నగర ప్రజలు అందరూ కూడా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మొత్తం కూడా మేఘాలంతా నల్లగా కమ్మేసిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం. అంటే ఇక రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో మనకు చెప్పవసరం లేదు. నార్మల్ డేస్ లో వర్షం అంటేనే హైదరాబాద్ నగరం మొత్తం కూడా నీట మునగటం లేదంటే ట్రాఫిక్ జామ్ ఏర్పడే సమస్యని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఆ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మోంతా ఎఫెక్ట్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గాను ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో, ఇక దాంతో పాటు కురుస్తున్న వర్షానికి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వర్క్ రీత్యా వెళ్ళే ఉద్యోగులు కానీ తీవ్ర అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ జామ్ కారణంగా. దానికి సంబంధించిన అప్డేట్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్ ఎంత మేర నిలిచిపోయిందో దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే తుఫాను తీరం దాటింది. హైదరాబాద్లో భారీ వర్షం కూడా అర్ధరాత్రి నుంచి కురుస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇక సిటీకి నలువైపులా కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా మెయిన్ సర్కిల్స్ లో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కురుస్తున్న వర్షాల కారణంగా రైతులకు సంబంధించి కానీ లేదంటే అటు ఇప్పటికే కొంతమంది లోతట్టు ప్రాంత ప్రజలకు కానీ అధికారులు పలు సూచనలు జారీ చేయడం కూడా చూసాం మనం. అయితే ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి కానీ లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఉదయం నుంచి చెప్పుకోవచ్చు అసలు నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అనుకోవచ్చు అక్రమ్? యశ్రత్న, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా కూడా గ్రేటర్ హైదరాబాద్ మీద పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి వెళ్ళి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా నగర నలుమూలలలో కూడా నల్లటి మబ్బులు కమ్మేసి పూర్తిగా కూడా వర్షపాతం ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అన్నిట్లలో కూడా వాటర్ మోకాల లోతు వరకు వచ్చి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో దీంతో హైడ్రా అదేవిధంగా డిఆర్ఎఫ్ సంబంధించిన అన్ని రంగాల అధికారులు కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఎన్నో ఇళ్లలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు నీళ్లు చేరి వారి వంట సామాగ్రి అదేవిధంగా బెడ్రూమ్లకు నీళ్లు వచ్చి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. సో అవన్నిటినీ కూడా రాకుండా కూడా ఎప్పటికప్పుడు వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకి రోడ్లు కూడా పూర్తిగా జలమయమైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనం చాలా చోట్ల ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో అరగంట సేపు వర్షం పడితేనే దాదాపు మోకాల లోతు వరకు నీళ్లు చేరే పరిస్థితి ఉంటుంది రోడ్లపైన. సో అలాంటిది నిన్న అర్ధరాత్రి నుంచి వెళ్ళి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్న కారణంగా ఎక్కడికక్కడ కూడా రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. దాంతో కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, మాదాపూర్ అదేవిధంగా ఐటీ కారిడార్ ఈ ప్రదేశాలలో ఇప్పుడిప్పుడే దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ తర్వాత ఇప్పుడిప్పుడే వాహనాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అటు ముంతా ఎఫెక్ట్ కారణంగా కొన్ని జిల్లాలకు ఆంధ్రాలో సెలవులు ఇచ్చినప్పటికీ ఇటు హైదరాబాద్లో సెలవులు ఇవ్వలేదు కారణంగా ఈరోజు వీక్ డేస్ కాబట్టి అటు ఆఫీస్ టైమ్స్ కూడా ఉంటాయి. ఈ టైంలో అందరూ ఇంటికి వెళ్ళే సమయము ఇంకో గంట సేపు అయితే కూడా ఇంకెక్కువగా కూడా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా దాదాపు గంటకి 41 నుంచి వెళ్ళి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ కూడా వాన కురుస్తుంది. కాబట్టి ఎవరు బయటికి రావద్దంటూ కూడా అంటున్నారు. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు చూసాం ఈ గాలుల తీవ్రతకి ఆ చెట్ల కొమ్మలు ఇరిగిపడి వాహనాల పైన పడి ఎంతో ప్రాణ నష్టం, చాలా మంది గాయాలు కూడా అయ్యారు. సో అలా అవ్వకుండా ఎవరు బయటికి రాకూడదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాలు ఉంటాయి. ఎందుకంటే పురాతనమైనటువంటి భవనాలు ఆ గోడలు కూలి కూడా చాలా మటుకు కూడా మనం ప్రాణ నష్టం చూసాం. సో అలాంటి ప్రదేశాల్లో కూడా దగ్గరగా ఎవరు ఉండకూడదంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే లోతట్టు ప్రాంతాలలో స్లమ్ ఏరియాలు ఉంటాయో వాళ్ళని కూడా ఖాళీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి ముంతా ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకి రెడ్, ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్లను కూడా జారీ చేసింది. ఒకసారి మనం రెడ్ అలర్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ
మూడు జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ఇచ్చింది. అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. అక్కడ ఉన్న అధికారులను, అటు ట్రాఫిక్ అధికారులు, అదేవిధంగా పలు మిగతా అధికారులను కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎవరు బయటికి రానిచ్చొద్దు, ముఖ్యంగా ఇటు వరంగల్, హనుమకొండ. ఎందుకంటే వర్షాలు కురిస్తే ఇటు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంత లెవెల్లో వాటర్ నిలిచిపోయే సిటీ ఏదైనా ఉందంటే అది వరంగల్గా చెప్పుకుంటాం. సో అక్కడ అలాంటి పరిస్థితులలో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారంటే ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయి. అంటే మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వారు కూడా అంటే ఎప్పుడు భారీ వర్షం పడుతుందో చెప్పలేం కాబట్టి వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్ని అయితే ప్రకటించింది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించింది. సో ఫ్లాష్ ఫ్లడ్ అనే ప్రభావం కూడా ఉంటుందని చెప్పింది. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఎప్పుడు అంటే ఒకేసారి భారీ వర్షం కురిచి కూడా వరదలు ఒకేసారి ఇళ్లలోకి చేరే పరిస్థితి ఉంటుంది. సో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫ్లాష్ ఫ్లడ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎల్లో అలర్ట్, అటు రెడ్, ఆరెంజ్ విధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. చెప్పినట్లుగానే పలు ప్రాంతాలకి రెడ్ అండ్ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం మనం చూస్తున్నాం. విపరీతమైన వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన తీరును కూడా చూస్తున్నాం. అయితే ఎన్ని రోజుల వరకు ఈ వర్షం ఎఫెక్ట్ హైదరాబాద్ సిటీ మొత్తం ఉండే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించిన సూచనలు లేదంటే ఏదైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది వాతావరణ శాఖ అధికారులు? తప్పకుండా రత్న, ఎందుకంటే ముంతా ఎఫెక్ట్ రానున్న 2 నుంచి, ఎందుకంటే తీరం దాటుతున్న కారణంగా రానున్న 2 నుండి 3 రోజుల వరకు కూడా ఇదే విధంగా ముసురు టైప్లో కూడా వాన పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకనంటే ముంతా ఎఫెక్ట్ చాలా కూడా ప్రభావితం చూపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ అంటే సముద్రానికి దగ్గరలో ఉన్న ఆంధ్రాకే కాకుండా ఇటు తెలంగాణలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రకారంగానే ప్రభుత్వం కూడా సంబంధించిన అధికారులందరినీ, ఇటు హైడ్రాని కానీ ట్రాఫిక్ అధికారులను అందరినీ కూడా అలర్ట్ చేసింది. సో రానున్న 2 నుండి 3 రోజుల వరకు కూడా ఈ ముంతా ఎఫెక్ట్ ప్రభావితం తెలంగాణలో ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన ఈ రెడ్ అలర్ట్ ఎప్పటికప్పుడు నో కాస్ట్ బులెటిన్ కూడా వాతావరణ శాఖ అయితే రిలీజ్ చేస్తుంది. ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్స్ ఇవ్వాలి, ఎక్కడ ఆరెంజ్ ఇవ్వాలి, ఎల్లో ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని లెవెలింగ్ చేస్తూ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఆ ముంతా ఎఫెక్ట్ కారణంగా ఎప్పుడు ఎక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలియట్లేదు కాబట్టి అందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఎక్కువగా కూడా ట్రాఫిక్ హైదరాబాద్లో మటుకు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కిలోమీటర్ల మీద అయితే నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అధికారులు అయితే దాన్ని పూర్తిగా క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అంటే రోడ్డు ప్రయాణమే కాకుండా అటు ట్రైన్లలో కూడా ఇటు మనం చెప్పుకున్నట్టు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా హనుమకొండ జిల్లాలో రైలు రాకపోకలు కూడా నిలిపివేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ వెళ్లాల్సిన రైళ్లను కూడా మధ్యలో ఆపేశారు. ముఖ్యంగా ఇటు వరంగల్ పరిధిలో వస్తున్నటువంటి డోర్నకల్ రైల్వే స్టేషన్ ఉంటుందో రైల్వే స్టేషన్ వద్ద కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఈ వరద తీవ్రతకైతే ఆపేసింది. మొత్తంగా కూడా దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురుస్తున్న కారణంగా తూచా తప్పకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ అదేవిధంగా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. రత్న, ఇక మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తుందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని. ఇక దాంతోపాటు లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పి కూడా అధికారులు సూచనలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ మోంతా ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి గాను లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దానికి సంబంధించిన దృశ్యాలనే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడే మా రిపోర్టర్ చెప్పినట్లుగా అధికారులు ఈ మోంతా ఎఫెక్ట్ మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తున్నట్లుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దీంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు కానీ లేదంటే లోతట్టు ప్రాంత ప్రజలు కానీ అని చెప్పి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షానికి గాను భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో హెవీగా ట్రాఫిక్ ఉంది. దీంతో పాటు ఐకియాకి సంబంధించిన ఏరియాలో కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి వర్షం కారణంగానే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్. మోంతా తుఫాన్ ఎఫెక్టివిటీ ఏపీతో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ప్రభావితం చూపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి వర్షం కురుస్తున్న పరిస్థితి, మోస్తారు వర్షం మనం చూడొచ్చు. హైదరాబాద్లోని పలు రోడ్లు కూడా జలమయమవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా
మోస్తారు వర్షం కురుస్తున్న నేపథ్యంలో పలు రోడ్లు జలమయమవుతున్నాయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, మరికొన్ని గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్కు గురైన పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపైన నిలిచిపోయి మెల్లమెల్లగా కదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్తో పాటుగా సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళే కావచ్చు, ఇటు సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళే వాళ్ళే కావచ్చు, ఆల్టర్నేట్ రూట్స్లో కూడా వెళ్ళాలంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం, పలువురు సంబంధిత అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టాలి, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి. ఇటు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ మరికొన్ని సూచనలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటుగా నల్లగొండ, జనగాం, మహబూబ్ నగర్, రంగారెడ్డి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే మనం మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో రేపటి వరకు కూడా మరో 24 నుంచి 48 గంటల వరకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ మోస్తారు వర్షాలు హైదరాబాద్లో కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా సూచనలు చేసిన పరిస్థితి. సో హైదరాబాద్లో మనం చూసుకుంటే ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్న మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే మెల్లమెల్లగా కలుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ట్రాఫిక్ నిలువరించేందుకు, ట్రాఫిక్ ని అరికట్టేందుకు ఇతర మార్గాల ద్వారా ఐటీ ఉద్యోగులు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని తాత్కాలిక మార్గాల ద్వారా కూడా వెళ్ళాలంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితికి ఓవరాల్ గా ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది. నిన్నటి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రేపటి వరకు కూడా ఈ వర్షం ఈ విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు పోలీసులు, అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.